ప్రూవ్ దట్ ది ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటిది? 4 రూట్స్ 1 కామా -1 కామా I కామా -I. ఈ ఫోర్త్ రూట్స్ ఆఫ్ ఎంటిటీస్ అంటారు. వాటిని రాస్తాం. కొన్నిసార్లు ఈ వాల్యూస్ కొని ఇయ్యడు. ఫోర్త్ రూట్ ఆఫ్ ఎంటిటీస్ అంటే మనం ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. 4 గుర్తుపెట్టుకొని రాసేయాలి. వాల్యూస్ కొని ఇయ్యడు కొన్నిసార్లు. ఏంటిది? ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ ఫార్మ్స్ అండ్ అబిలియన్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ మీద I ఫామ్ అవుతుందా కావట్లేదా అని అడుగుతుండే. అబిలియన్ గ్రూప్ ఫామ్ అవుతుందా కాదా అలాగైనా అడగచ్చు. నెక్స్ట్ ప్రూవ్ దట్ G ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ అని చెప్పి సెట్ ఇచ్చేసి ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ అండర్ మల్టిప్లికేటివ్ అని ఇచ్చారు. ఈ రెండిట్లలో ఎలాగైనా అడగచ్చు క్వశ్చన్ అనేది. రెండింటికి ఆన్సర్ సేమ్. ఇక్కడ గివెన్ సెట్ ఏమని ఇచ్చాడు? G ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఈ సెట్ ఇచ్చాడు. కామా -1 కామా I కామా -I. ఇది గివెన్ సెట్. ఇక్కడ మనం మళ్ళీ 5 ఎబిలియన్ గ్రూప్ అన్నాడుగా. ఎబిలియన్ గ్రూప్ అని అంటే 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఏమేంటి? క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటివ్ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఈ 5టిని సాటిస్ఫై చేస్తే అది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటిది? A ఇంటూ B ఈజ్ ఈక్వల్స్ టు A కామా B అనేది బిలాంగ్స్ టు ఏంటిది? జీలో ఉండాలి. A ఇంటూ B చేసిన వాల్యూ కానీ మనకి జీలో ఉండాలి. ఇక్కడ చూడండి, A అనేది 1 అని తీసుకున్నాం. 1 అనేది మనకు ఆల్రెడీ టేబుల్లో ఉంది. ఇక్కడ కాంపోజిషన్ టేబుల్ చెప్పలే కదా. కాంపోజిషన్ టేబుల్ వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకి సెట్ ఏమని ఇచ్చాడు? సెట్లో ఏమేమి ఇచ్చాడు? 1 ఇచ్చాడు, -1 ఇచ్చాడు, I ఇచ్చాడు, -I ఇచ్చాడు. అదే మనం 2 సైడ్స్ రాసుకున్నాం ఆ 4 ఎక్స్ప్రెషన్స్ని. ఇక్కడ వచ్చేసరికి వాల్యూస్ ఎట్లా వస్తాయంటే 1 మల్టిప్లికేషన్ కాబట్టి 1 ఇంటూ 1 1 అయితే 1 ఇంటూ 1 1 1 ఇంటూ -1 -1 1 ఇంటూ I ఇది I. నెక్స్ట్ 1 ఇంటూ -I. నెక్స్ట్ ఫస్ట్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? మళ్ళీ సెకండ్ లైన్ ఏంటిది? -1 ఉంది. -1 ఇంటూ 1 -1. నెక్స్ట్ -1 ఇంటూ -1 1 -1 ఇంటూ I -I -1 ఇంటూ I. నెక్స్ట్ ఏంటిది? I తోటి I ఇంటూ 1 I ఇంటూ -I. నెక్స్ట్ I ఇంటూ I -1. నెక్స్ట్ I ఇంటూ -I 1. మనకి ఫార్ములా తెలుసు కదా, I ఇంటూ I అంటే ఏంటిది? -1. ఇక్కడ I ఇంటూ -I ఉంది. I ఇంటూ -I అంటే మైనస్ ఆఫ్ -1 వస్తుంది. అప్పుడు ఏంటిది? +1 అయిపోయింది. అదే ఇక్కడ రాసిన 1. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? -I ఇంటూ 1 -I -I ఇంటూ -1 -I ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. I ఇంటూ I ఏమైంది? I అయింది. I ఇంటూ 1 I అయింది. నెక్స్ట్ ఏంటిది? -1 -I ఇంటూ I 1 -I ఇంటూ -I -1. ఇది కాంపోజిషన్ టేబుల్. కాంపోజిషన్ టేబుల్ ఇట్లా రాస్తాం, ఇట్లా డ్రా చేస్తాం. ఇక్కడ కాంపోజిషన్ టేబుల్ అయిపోయినాక క్లోజర్ ప్రాపర్టీ అనేది మనం టేబుల్ చూసుకుంటూ చేసేస్తాం. ఇక్కడ నేను A అనేది 1 తీసుకున్నా, B అనేది -1 తీసుకున్నా. 1 అనేది టేబుల్లో ఉంది, -1 అనేది -I అనేది కూడా టేబుల్లోనే ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ కూడా టేబుల్లోనే ఉండాలి. 1 ఇంటూ -1 1 ఇంటూ -I ఎంత? -I. అది కూడా టేబుల్లోనే ఉంది మనకు వాల్యూ G అనేది. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైయింగ్. నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ అయిపోయినాక అసోసియేటివ్ ప్రాపర్టీలో ఏంటిది? మనకి 3 వాల్యూస్ కావాలి. A, B, C. ఆ 3 కూడా మనకేంది? మళ్ళీ ఈ టేబుల్లో కాంపోజిషన్ టేబుల్లో ప్రెజెంట్ అయి ఉండాలి. వచ్చేసరికి A స్టార్ B ఆఫ్ B స్టార్ C ఈజ్ ఈక్వల్స్ టు A స్టార్ B ఆఫ్ స్టార్ C. ఇది వచ్చేసరికి
1 స్టార్ -1 ఇంటూ ఐ. ఇక్కడ చూడండి, ఏ అనేది 1 తీసుకున్నాం, అది టేబుల్లో ఉంది. నెక్స్ట్ బి అనేది -1 తీసుకున్నాం, అది కూడా టేబుల్లో ఉంది. నెక్స్ట్ ఐ అనేది సి అనేది ఐ అని తీసుకున్నాం, ఐ కూడా టేబుల్లో ఉంది. మనం తీసుకున్న 3 వాల్యూస్ కూడా టేబుల్లో ఉంది. ఈ 3 వాల్యూస్ టేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు అదే వాల్యూస్ ఈ టేబుల్ కూడా రాసిన ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే 1 ఇంటూ -1 ఇంటూ ఐ. ఇప్పుడు మనం ఈ వాల్యూ వచ్చేసరికి 1 ఇంటూ -i. ఇక్కడ -1 ఇంటూ ఐ అంటే -i వస్తుంది. -i ఇంటూ 1 అంటే -1 వచ్చేసింది. ఇక్కడ వాల్యూ వచ్చేసరికి -i. నెక్స్ట్ 1 ఇంటూ -1 ఇంటూ ఐ. ఇక్కడ -1 ఐ. -1 ఇంటూ ఐ ఏంటిది వాల్యూ? -i. ఆ -i ఇక్కడ వచ్చేసింది. అసోసియేటివ్ ప్రాపర్టీ LHS = RHS అయింది. కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై నాక ఏంటిది? ఐడెంటిటివ్ ప్రాపర్టీ. ఐడెంటిటివ్ ప్రాపర్టీ వచ్చేసరికి మల్టిప్లికేషన్కి ఐడెంటిటివ్ ఎలిమెంట్ ఈజ్ 1. 1 అనేది మల్టిప్లికేషన్కి ఐడెంటిటివ్ ఎలిమెంట్. ఐడెంటిటివ్ ఎలిమెంట్ అనేది ప్రతి రోలో కాలంలో ప్రజెంట్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇన్ మల్టిప్లికేషన్ ఐడెంటిటివ్ ఎలిమెంట్ ఈజ్ 1. 1 అనేది మల్టిప్లికేషన్లో ఐడెంటిటివ్ ఎలిమెంట్. సో ఎవ్రీ రో అండ్ కాలం హ్యావింగ్ 1 ఇన్ టేబుల్. టేబుల్లో ఎవ్రీ రోకి కాలంకి 1 అనేది ఉండాలి. నెక్స్ట్ ఇన్ టేబుల్ వెన్ ఐడెంటిటివ్ ప్రాపర్టీ ఈస్ ఇన్ టేబుల్ దెన్ ఐడెంటిటివ్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫై. ఆ రో కాలంలో 1 అనేది ఉంటే ఐడెంటిటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. చూద్దాం, ఇక్కడ టేబుల్లో చూద్దాం. మనం టేబుల్గా చేసాం. ఫస్ట్ రోలో 1 అనేది ప్రజెంట్ అయ్యింది. ఇక్కడ రోలో ఉంది, కాలంలో ఉంది. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో 1 అనేది ప్రజెంట్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ రోలో ఉంది, సెకండ్ కాలంలో కూడా 1 అనేది ప్రజెంట్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ రోలో ఉంది, థర్డ్ కాలంలో కూడా ఉంది. నెక్స్ట్ ఫోర్త్ రోలో ఉంది, ఫోర్త్ కాలంలో కూడా ఉంది. ప్రతి రో అండ్ కాలం ఏది కూడా మిస్ కాలే, ప్రతి ఒక్కటి వచ్చేసింది మనకి. కాబట్టి ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ ఈ టేబుల్ ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఐడెంటిటీ తర్వాతకి ఏంటిది? ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ప్రాపర్టీ ఏంటిది? పైన వచ్చిన ఐడెంటిటీ ఎలిమెంట్కి ఆపోజిట్లో ఏ ఎలిమెంట్ ఉంటే అదే ఇన్వర్స్ అయింది. ఫర్ ది కాంపోజిషన్ టేబుల్, ఫ్రమ్ ది కాంపోజిషన్ టేబుల్ వీ కెన్ సీ దట్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటిది? మనకు 1. 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. ప్రతి ఒక్క కాడ 1 అని రౌండ్ అప్ చేస్తున్నా, కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు 1కి ఆపోజిట్లో ఏముంది? ఐడెంటిటీ ఎలిమెంట్కి ఆపోజిట్లో 1కి 1 ఉంది. కాబట్టి 1కి ఇన్వర్స్ ఏంటిది? 1 అయింది. నెక్స్ట్ -1కి ఆపోజిట్లో ఏముంది? -1కి ఆపోజిట్లో -1 ఉంది. కాబట్టి -1కి ఇన్వర్స్ ఏంటిది? -1 అయింది. నెక్స్ట్ ఐకి ఇన్వర్స్ ఏంటిది? ఐకి ఇన్వర్స్ -i. ఇక్కడ చేంజ్ అయింది చూడండి. ఐకి ఇన్వర్స్ -i. 1 అనేది -i ప్లేస్లో ఉంది కాబట్టి ఐకి ఇన్వర్స్ -i. -iకి ఇన్వర్స్ ఐ. కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయింది. ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంటిది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? a ఇంటూ b = b ఇంటూ a కావాలి. ఇక్కడ ఏ రెండు వాల్యూస్ ఏం తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో 1, -1 తీసుకుర్రు. దట్ ఆ రెండు కూడా మళ్ళీ ఏంటిది? జీలో ఉండాలి. 1, -1 అనేది జీ అనే సెట్లో ఉండాలి. జీ అనే సెట్లో ఉన్నాయి. 1 ఇంటూ -1 = -1 ఇంటూ 1. ఇక్కడ 1 ఇంటూ -1 అంటే -1. 1 ఇంటూ -1 అంటే -1. -1 ఇంటూ 1 అన్నా కూడా -1. కాబట్టి LHS = RHS. కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయింది. సో జీ సాటిస్ఫైడ్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ని సాటిస్ఫై చేసింది జీ అనే సెట్. ఎందుకు? క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, ఐడెంటిటివ్ అయింది, ఇన్వర్స్ అయింది, కమ్యూటేటివ్ అయింది. 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇది క్లోజర్ ప్రాపర్టీ కూడా ఎబిలియన్ గ్రూప్ అయింది.